ప్రారంభ దశలో వచ్చే మోకాలి నొప్పిని చాలా మంది పట్టించుకోరు. కానీ అదే నొప్పి క్రమంగా పెరిగితే చివరకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరం వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే సకాలంలో జాగ్రత్తలు తీసుకొని కొన్ని అలవాట్లను మార్చుకుంటే దీనిని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మోకాలపై ఎక్కువ ఒత్తిడి పడేలా భారీ బరువులెత్తడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నొప్పి ఉందని చెప్పి పూర్తిగా వ్యాయామం మానేయడం, డాక్టర్ సలహా లేకుండా ఒక్కసారిగా కఠినమైన వ్యాయామాలు ప్రారంభించడం, మోకాలి నొప్పిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం చేయకండి. ఐ హీల్స్ లేదా సరికాని బూట్లు ధరించడం, బరువు పెరిగిన ఆహారంపై నియంత్రణ లేకపోవడం, ఫిజియోథెరపీ అవసరమైనప్పటికీ దాన్ని పట్టించుకోకపోవడం, డాక్టర్ సూచన లేకుండా నొప్పి మందులు వాడటం, ఈ చిన్న తప్పులే తర్వాత పెద్ద సమస్యలకు దారితీస్తాయి. పదే పదే మోకాలి నొప్పి రావడం, నడవడానికి ఇబ్బంది, మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు నొప్పి పెరగడం, మోకాళ్లలో వాపు లేదా గట్టిదనం, ఉదయం లేవగానే మోకాళ్లు బిగుసుకుపోవడం, కొంత దూరం నడిచిన తర్వాత నొప్పి ఎక్కువవడం వంటి లక్షణాలు ఉంటే తేలికగా తీసుకోకండి. మీ బరువును నియంత్రణలో ఉంచుకోండి. రోజు తేలికపాటి వ్యాయామం, స్ట్రెచింగ్ చేయండి. సరైన మద్దతు ఉన్న బూట్లు ధరించండి. నొప్పి అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించండి. మోకాళ్లపై అవసరానికి మించి ఒత్తిడి పెట్టొద్దు. డాక్టర్ సూచన మేరకు ఫిజియోథెరపీ చేయించుకోండి. ప్రారంభ దశలో జాగ్రత్తలు తీసుకుంటే మోకాలి మార్పిడి అవసరం లేకుండా చాలా వరకు సమస్యను నియంత్రించవచ్చు.